అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. శివు అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే ఎంతగానో సంతోషించి సర్వైశ్వర్యాలని పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తారు కనుకే ఆయనని అభిషేక ప్రియుడు అనబడుతున్నారు. నిశ్చలమైనటువంటి భక్తితో ఉద్ధరణి జలంతో అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు. మన అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. అందుకే ఆయన్ని బోలాశంకరుడు అని పిలుస్తారు. శివరాత్రి రోజున అందరూ వర్ణ లింగ జాతి కుల భేదమనేది లేకుండా శివుడిని అర్చించడం వలన అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహం అనేది కలుగుతుందని, సకలైశ్వర్యాలను పొందవచ్చని, అలాగే తమ జీవితానికి పట్టినటువంటి పీడ తొలగిపోతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటి అభిషేకానికి మనమందరము ఎన్నో ద్రవ్యాలని వాడుతూ ఉంటాం కదండి. అయితే అలా మనం వినియోగించేటువంటి ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం అనేవి ఉన్నాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో శివుడిని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే మనకి ఎటువంటి ఫలితం అనేది వస్తుందో ఒక్కసారి తెలుసుకుందామా మరి. నీరు, పరిశుభ్రమైనటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం వలన శివానుగ్రహంని పొందవచ్చు. రెండవ ద్రవ్యం ఆవు పాలు. ఆవు పాలతో అభిషేకం చేయడం వలన సర్వ సౌఖ్యములను ప్రసాదించును. మూడవది పెరుగు. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. నాలుగవ ద్రవ్యం ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. ఐదవ ద్రవ్యం చక్కెర, పంచదారతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును. తర్వాత ద్రవ్యం చెరుకు రసం. చెరుకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. తర్వాత మారేడు బిల్వదల జలంతో అభిషేకించిన భోగభాగ్యములు లభించును. తర్వాత ద్రవ్యము తేనె. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. తర్వాత భస్మజలం. భస్మజలంతో అభిషేకించిన మహాపాపహరణంని పొందవచ్చును. తర్వాత ద్రవ్యం సుగంధోదకం. సుగంధోదకంతో అభిషేకించిన పుత్రలాభం కలుగును. తర్వాత ద్రవ్యం పుష్పోదకం. పుష్పోదకంతో అభిషేకించిన భూలాభంని పొందవచ్చును. తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం వలన అపమృత్యుహరణంని పొందవచ్చును. తర్వాత ద్రవ్యం రుద్రాక్ష. రుద్రాక్షతో జలాభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యములను ఇచ్చును. తర్వాత ద్రవ్యం బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర నాశనం అనేది నశించును. తర్వాత అభిషేక ద్రవ్యం అన్నం. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత అనేది కలదు. పెరుగు కలిపినటువంటి అన్నముతో శివలింగానికి మొత్తముగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దినటువంటి అన్నాన్ని అర్చన అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు. అందుకే అన్నాభిషేకంకి అంత ప్రాధాన్యత కలదు. తర్వాత ద్రవ్యం ద్రాక్షరసం. ద్రాక్షరసం అభిషేకం చేయడం వలన ప్రతి దానిలో విజయం అనేది లభించగలదు. తర్వాత ద్రవ్యం ఖర్జూర రసం. ఖర్జూర రసంతో అభిషేకం చేయడం వలన శత్రుహాని అనేది హరింపచేస్తుంది. తర్వాత ద్రవ్యం కస్తూరి కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం వలన చక్రవర్తిత్వం లభించును. తర్వాత నవరత్న నోదకం. నవరత్న నోదకంతో అభిషేకం చేయడం వలన ధాన్యము, గృహ, గోవుద్ధిని కలిగించును. తర్వాత ద్రవ్యం మామిడి పండ్ల రసం. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసి దీర్ఘ వ్యాధులు నశించును. తర్వాత పసుపు కుంకుమ. ఈ పసుపు కుంకుమ నీటితో అభిషేకించిన మంగళప్రదమగును. అన్ని శుభకార్యములు జరగగలవు. తర్వాత ద్రవ్యం నారీకేల జలం. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం వలన సర్వ సంపద వృద్ధి కలుగుతుంది. తర్వాత ద్రవ్యము గరిక జలం. గరిక జలంతో అభిషేకం చేయడం వలన ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ద్రవ్యం ధవలోదకం. ధవలోదకంతో అభిషేకం చేయడం వలన శివ సాన్నిధ్యముని పొందవచ్చును. తర్వాత ద్రవ్యం విభూది. విభూదితో అభిషేకం చేయడం వలన 1,000,000 రెట్ల ఫలితం అనేది లభిస్తుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలనేవి నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని, ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో ఉంటారని, అంతేకాకుండా మోక్షానికి అవసరమైనటువంటి అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు, పండితులు తెలియచేస్తున్నారు. సో చూసారు కదండి ఈరోజు వీడియో.
మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.